నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా వెనక ఎల్ఈడి మీద ఉన్న ఈ వీడియోని చూపిస్తాను. చూపించిన తర్వాత మనం లెట్స్ డిస్కస్ ఆన్ ఇట్. ఒకసారి చూడండి. ఇక్కడంతా కూర్చొని అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. వచ్చిన పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఇది కిక్కిరిసిపోయింది ఆ ప్రాంగణం. ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఇది ఎంత ఏంటి, ఏదైనా ఫ్రీ ఫుడ్ డెలివరీయా, బిర్యానీ ప్యాకెట్స్ ఏమైనా వంచుతున్నారా, లేదనంటే ఏమైనా సినిమా టికెట్స్ ఏమైనా ఫ్రీగా కొత్త సినిమా ఇస్తూ ఉన్నారా, లేదనంటే ఏదైనా చీరల పంపకం, ఉచిత చీరల పంపకం ఏదైనా జరుగుతుందా అని చెప్పి మనం ఇది చూస్తే అనుకోవచ్చు. బట్ కాదు. ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజానాయకుడైనా ఉన్నతంగా ఆలోచించినప్పుడు వాటి ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయనటానికి దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఇది చీరల పంపకము, ఉచిత ఫుడ్ డొనేషను, లేదనంటే సినిమా టికెట్లో అస్సలు కానే కాదు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్లో రీసెంట్లీ స్టార్ట్ అయిన బొట్టు కూడా గవర్నమెంట్ స్కూల్లో సిచ్యువేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క బాగోగులు బాగుండాలి, అక్కడ మంచి చదువు ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి అని చెప్పి స్పీచెస్ ఇస్తూ ఉంటారు. నాయకులు ఆ నిమిషం తర్వాత ఎస్కేప్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఒక నాయకుడు తలుచుకుంటే, ఒక లీడర్ అనేవాడు రాబోయే జనరేషన్స్కి ఒక మంచి విద్యని అందించాలి అని అనుకుంటే వాటికి వచ్చే రెస్పాన్స్ అంటే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే స్ట్రాంగ్లీ ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం చెప్పి వదిలేసినట్టు కాకుండా స్టిక్ ఆన్ అయ్యి ఒక మంచి ఫ్యాకల్టీని, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక మంచి ఒక రూమ్స్, వాటిలో ఎడ్యుకేషన్ క్వాలిటీస్, వాటికి సంబంధించిన ఎవ్రీథింగ్ అరేంజ్ చేసినప్పుడు నియోజకవర్గంలో ప్రజలు దానికి ఏ విధంగా జై కొడతారు, ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిజంగా నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎందుకనంటే నాకు తెలిసి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి రెస్పాన్స్ తెలంగాణలో ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి. ఎందుకనంటే ఒక వార్డ్రోబ్, ఒక స్కూల్ లాగా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అడ్మిషన్స్ టైంలో ఉండే ఒక సిచ్యువేషన్ మనకి స్కూల్లో కనిపిస్తుంది. కాంపౌండ్ అంటే గేట్ నుంచి లోపట ఫ్రంట్ ఆఫీస్ వరకు కూడా ఈ జనాల తాకిడి అంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్. ఎందుకనంటే ప్రత్యక్షంగా గతంలో నేను ఎన్నికల కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా కొనసాగిస్తున్నారు అని చెప్పి చూసిన పరిస్థితి. సో అప్పుడు లిమిటెడ్, ప్రతి క్లాస్ రూమ్కి ఒక 2-3 సెక్షన్స్ ఉండటము, మ్యాక్సిమం 22 నుంచి 24 మంది పిల్లల్ని, లేదంటే 25 మంది పిల్లల్ని మాత్రమే ఒక రూమ్లో, ఒక క్లాస్లో అకామిడేట్ చేయటం, అంతకుమించి ఉండరు. ఎందుకనంటే ఉన్న ప్రతి పిల్లలకి అక్కడ ఏసీ అందాలి, నీళ్ళు ఉండాలి, ఫ్యాన్ గాలి రావాలి, మంచి వెంటిలేషన్ ఉండాలి, అక్కడ ఉన్న లైబ్రరీ బుక్స్ అందరికీ ఉండాలి. సో ఎక్కువ మంది పిల్లల్ని పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ అందాల్సినవి అందవు, దక్కాల్సినవి దక్కవు అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిల్లల్ని అందులో సఫకేట్ చేయకుండా చాలా కూల్ అండ్ రిలాక్స్డ్ మెథడ్లో అక్కడ చేస్తున్న టీచింగ్ యొక్క సిస్టము, అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి సబ్జెక్ట్స్లు వాళ్ళకి అంటే స్క్రీనింగ్స్తో సబ్జెక్ట్స్ చెప్పటము, అండ్ బోర్డ్స్, వాటికి సంబంధించిన లైటింగ్స్, అండ్ లైబ్రరీస్, అండ్ స్పోర్ట్స్, ఇలా రకరకాలుగా అన్ని ప్రాక్టికల్ వేస్లో కూడా, ప్రాక్టికల్ మెథడ్స్లో కూడా అక్కడ ఎడ్యుకేషన్ని పిల్లలకి ఆడుతూ పాడుతూ లిటరల్లీ ఇంజెక్ట్ చేస్తున్నారని చెప్పాలి. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ స్కూల్కి వచ్చి చదువుకునేది. ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితి లేదు, డ్రాప్ అవుట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు, ఇదంతా రివర్స్. ఇక్కడ చూడొచ్చు ఆ వీడియోలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి చేతులలో అప్లికేషన్లు పట్టుకొని, వాళ్ళ పిల్లల డీటెయిల్స్ పట్టుకొని, ఏ క్లాస్కి అప్లికేషన్ వాళ్ళు కోరుకుంటున్నారు, ఏ క్లాస్లో వాళ్ళు అడ్మిషన్ కోసం వాళ్ళు వచ్చారు అప్లికేషన్ పట్టుకుని అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి అప్లికేషన్లో వాళ్ళు వాళ్ళ అడ్మిషన్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్న పరిస్థితి. సో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినప్పుడు
వచ్చినప్పుడు, ఏ పుష్పకో బాహుబలికో అప్పుడు గతంలో మనం చూసి ఉంటాము. అలాంటి ఒక వెదరు ఈ బొట్టుగూడ, నల్గొండలో బొట్టుగూడ స్కూల్ దగ్గర ఈరోజు కనిపించింది. నిజంగా ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే ప్రైవేట్ స్కూళ్ళకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, నెలల తరబడి వెయిటింగ్ ఉంటుంది. అసలు మన లక్షల్లో అడ్మిషన్లు, డొనేషన్లు, ఫీజుల రూపంలో కడతామన్నా కూడా సీట్ ఇచ్చేటోళ్ళు లేరు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆలోచన, ఆయన విజను, ఆయనకు సపోర్ట్ చేస్తున్న టీము, ఫ్యాకల్టీ వాళ్ళు ఒక కృషితో, ఒక పట్టుదలతో అక్కడ మంచి విద్యను అందించాలి, పేద విద్యార్థులకి నాణ్యమైన ప్రమాణాలతోని, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఫుడ్ కూడా అక్కడ విద్యార్థులకి వారానికి 2 రోజులు నాన్ వెజ్ పెట్టాలని ఆయన ఇంటెన్షన్, ప్రతిరోజు బాయిల్ ఎగ్ అందించాలని ఒక ఇంటెన్షన్. ప్రతి దాంట్లో ఆయన కేర్ తీసుకునే ప్రతి సందర్భంలో అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ పర్సనల్గా మీకు ఏమి ఇబ్బంది ఉంది, ఇంకేం కావాలి, నేను ఏమైనా చేస్తాను, ఎంబీబీఎస్ వరకైనా నేను చదివిస్తాను, ఖచ్చితంగా మీరు ఈ స్కూల్ నుంచి అందరూ డాక్టర్లు కావాలని ఒక ఇంటెన్షన్తోని ఆయన స్కూల్ని రూపొందించిన విధానం నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఇలా ప్రతి నాయకుడు అనుకుంటే ఎందుకు సాధ్యం కాదు? ప్రతి లీడర్ ఇలాంటి ఒక స్టెప్ వాళ్ళ నియోజకవర్గంలో తీసుకొని ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఇలాంటి మంచి ఫెసిలిటీస్తో స్కూల్ పెట్టి, పోనీ ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే లేదంటే మంత్రి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ని వాళ్ళు దత్తత ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు అక్కడ ఇనిషియేషన్లో ముందుకు తీసుకెళ్దామని ఒక ప్రతిజ్ఞ చేసుకొని వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఈ ప్రతీక్ స్కూల్ లాంటి స్కూలు కొన్ని వందలు కాదు, వేలు పుడతాయి. 100% చెప్పొచ్చు. ఎందుకనంటే ఇదేది పెద్ద అసాధ్యం కాని విషయం కాదు, అనుకుంటే సాధ్యమయ్యే విషయమే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, మంత్రికి దానికి సంబంధించిన అనేక విషయాలపైన పట్టు ఉంటుంది. వాళ్ళు ఒకవేళ పిలుపునిస్తే ఎన్నో మంచి కార్యక్రమాలకి ప్రజల చేయూత కూడా, ఉన్నత విద్యావంతుల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. సో వాళ్ళకి అసాధ్యం అనేది ఏమీ ఉండదు, సాధ్యం అనే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూల్లో ఈ విజువల్స్ చూసిన తర్వాత నాకు అట్లీస్ట్ ఈ బొట్టుగూడ స్కూల్లో సీట్ వస్తే నా లైఫ్ సెటిల్ అనుకునే విద్యార్థులు ఒకవైపు, నా కూతురుకో కొడుకుకో ఇందులో సీట్ వస్తే చాలు, మేము కళ్ళు మూసుకొని మా లైఫ్ లీడ్ చేయొచ్చు అనే తల్లిదండ్రుల ఆశ వెరసి ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన రెస్పాన్స్ ఇది. నిజంగా మనం ఖచ్చితంగా కోమటిరెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇలా ప్రతి ఒక్క లీడర్ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కాస్ట్లీ, అందరికీ మంచి అద్భుతమైన విద్య అందించవచ్చు అనేది నాకు అనిపిస్తున్న ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన ఒక గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన రెస్పాన్స్ ఇది. ఒక్కసారి ఇది ఎవరు క్రియేట్ చేయలేరు, ఇది మ్యానిపులేట్ కాదు, అక్కడ కనిపిస్తున్న ఒక రియల్ విజువల్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ రూపంలో కూడా షేర్ చేయండి.